సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారమెస్లో గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు సోమవారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. పోతారమెస్ గ్రామానికి చెందిన ఎదలాపురం అంజనేయులు లక్ష్మి ఇంట్లో వేకువజామున విద్యుద్ఘాతంతో మంటలు చెలరేగి బీరువాలో ఉన్న 2,50,000 రూపాయలు నగదు, 2.5 తులాల బంగారం, 13 తులాల వెండి, ఇంట్లో విలువైన సామాగ్రి దగ్ధమయ్యాయి అని తెలిపారు. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లని తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్వతమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఆర్థిక సహాయం అందించాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. మా ఇల్లు మొత్తం బోర్డు అయిపోయింది, కట్టుబట్టలతో మిగిలినాం. మా ఆయన పెరలిసి వచ్చింది, ఆయన లేవలేకుంటున్నారు. లక్షలు పెట్టుకొని ప్రాణాలను పడుతున్నా. దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్. బయటికి మా అత్తమ్మ తీసుకొని వచ్చి కరెంట్లు బంద్ చేసే వరకు ఇల్లు అమ్ముకున్నాం. ఎంతగానే రైస్ కుక్కర్ నా పేరు సుష్మశ్రీ, మా నాన్న ఎదలాపురం అంజనేయులు, మా అమ్మ పేరు ఎదలాపురం లక్ష్మి. నిన్న రాత్రి 3:20 ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్రిడ్జ్, ఇల్లు మొత్తం కాలిపోయింది. బీరువాలో నగదు 2,50,000 రూపాయలు ఉన్నాయి. మా అమ్మ గోల్డ్ వర్క్ చేస్తుంది. 2 తులాల బంగారం, 13 తులాల వెండి, ఇంటి కిచెన్ సామాన్ మొత్తం పోయింది. మిక్సీ, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ తగలబడిపోయినాయి. కాలిపోవడం మాత్రం మిగిలినాయి. నైట్ 4:30కి అట్లా ఫైర్ ఇంజన్ వచ్చింది. రాత్రి 4:30కి అట్లా ఫైర్ ఇంజన్ వచ్చింది. వచ్చేసరికి చాలా వరకు కాలిపోయింది. ఆ తర్వాత మిగిలినంతా ఆర్పేసారు. 2,50,000 మొత్తం 2,50,000 అప్పుగా తీసుకొచ్చుకోవాలి. అది మా నాన్నకి పెరాలసిస్ అది కట్టుకోవడానికి అంటే 2,50,000, 2 తులాల బంగారము, 13 తులాల వెండి. ఏమీ లేదు సార్. ప్రభుత్వం నుంచి మాకు కొంచెం సహాయం అందించాలని కోరుకుంటున్నాము. పొన్నం ప్రభాకర్ గారు, తదితరులు అందరూ కలిసి మాకు కొంచెం సహాయం చేయాలి. కట్టుబట్టలతో ఏం లేదు సార్, ప్లీజ్.